హలో మన గౌరవ ముఖ్యమంత్రి గారు సభా వేదికకి చేరుకుంటున్నారు. ఏనాడు నీ పరిపాలన మాకు వరం, నీ వల్లే ఈ రాష్ట్రపు సంక్షేమం సత్యం నిత్యం సఫలం. జనగణ మంగళ నాయకుడా, ఘనమగు చరితల నాయకుడా, పలుతరములు మము పరిపాలించర స్వామికుడా. నవయుగ మేధో సైనికుడా, సమయము తెలియని సేవకుడా, యువ నవ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా, వైతాళికుడా. ప్రతి ఇల్లు నిన్నే నిన్నే పిలిచింది, ప్రతి గడప నీకే స్వాగతం అంటోంది, ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది. పెద్ద కొడుకు నీవై తోడున్నావో చాలు, జరుగుతుంది మాకు మేలు మేలు. ఇంటి పెద్ద నీవై నిలిచి ఉంటే చాలు, విలిసి తోవ రాష్ట్రమంతటా శాంతి క్రాంతి సంతోషాలు. నాయకుడా నాయకుడా, మళ్ళీ నువ్వే రావాలి, నవ్యాంధ్ర పాలకుడై నువ్వే గెలవాలి. నాయకుడా నాయకుడా, మా తోడై నువ్వుండాలి, మేమంతా నీ వెంటే ముందడుగెయ్యాలి. ప్రతి ఊరు నీ పరిపాలన కోరింది, ఓ ప్రతి వాడ నీకే మద్దతు పలికింది. హలో హలో అందరికీ నమస్కారం. హలో ఈరోజు సంజీవిని కార్యక్రమం సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన ముఖ్య అతిథి మరియు శ్రీయుత రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి నేను నమస్కారం తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ సందర్భంగా పూతలపట్టు కాన్స్టిట్యున్సీ శాసనసభలో పార్లమెంటరీ సభ్యులు, చిత్తూరు జిల్లా ఆరోగ్య శాఖ మంత్రివర్యులు, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు మరియు టాటా ఎండి గిరీష్ సార్, సెక్రటరీ హెల్త్ కమిషనర్ గారు, అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను. సార్, చిత్తూరు జిల్లాలో సంజీవిని కార్యక్రమం పైలట్ ప్రాజెక్ట్ ముందుగా కుప్పంలో ప్రారంభం చేయడం జరిగింది. గత 18 నెలల నుంచి మీరు సంజీవిని రివ్యూ చేస్తున్నారు. ఒక సంవత్సరం తర్వాత గత 40 రోజుల నుంచి సంజీవిని చిత్తూరులో కూడా రోల్ అవుట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా నేను మీకు ధన్యవాదం తెలియజేస్తున్నాను. సార్, ఈ ప్రాజెక్ట్ వల్ల ప్రతి ఒక్క పేషెంట్కి ఒక డిజిటల్ హెల్త్ రికార్డ్ తయారు చేయడం జరుగుతుంది. ఇదే కాకుండా సంజీవిని డిజిటల్ నర్వ్ కాల్ సెంటర్ 155337 ద్వారా కూడా ఆరోగ్యం గురించి ఫాలోఅప్ చేయడం జరుగుతుంది. సార్, ఇప్పటి వరకు సంజీవిని కాల్ సెంటర్ నంబర్ ద్వారా 73,000 మందికి ఫాలోఅప్ చేయడం జరిగింది. సార్, ఖచ్చితంగా 50 రోజుల్లో అందరికీ ఆరోగ్యం బాగుండాలి, ఒక సిస్టమేటిక్ ఫాలోఅప్ ఉండాలి. ఆ సందర్భంగా మనం అందరూ కలిపి పనిచేస్తాము. మీరు గత 18 నెలల నుంచి మోటివేట్ చేస్తున్నారు. ఫర్దర్గా హెల్త్ డిపార్ట్మెంట్ మిగతా డిపార్ట్మెంట్తో కలిసి ఇంకా బాగా చేస్తాం. ధన్యవాదాలు. హలో గౌరవనీయులు, మన స్థానిక శాసనసభ్యులు ఎమ్మెల్యే గారిని ప్రసంగించవలసిందిగా కోరుచున్నాం.
పూతలపట్టు నియోజకవర్గాన్ని పావనం చేయడానికి విచ్చేసిన పవిత్రుడు, కారణ జన్ముడు, ఆంధ్ర రాష్ట్ర విజనరీ, రిఫార్మర్ మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి పూతలపట్టు నియోజకవర్గ ప్రజల పక్షాన, నా పక్షాన శిరస్సు వంచి ప్రణమించి స్వాగతం పలుకుతున్నా. గౌరవ ఇన్ఛార్జ్ మంత్రివర్యులు, గౌరవ ఎంపీ గారు, గౌరవ కలెక్టర్ గారు, గౌరవ బెనిఫిషియర్స్, వైద్య ఆరోగ్య శాఖ నుంచి వచ్చినటువంటి ఉన్నతాధికారులందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నా. మీకందరికీ తెలుసు, ఈ రాష్ట్రాన్ని సమున్నత శిఖరాల వైపు నడిపిస్తున్నటువంటి దార్శనికుడు, ఈ రాష్ట్ర ప్రజానీకానికి గుండెలో సుస్థిరమైనటువంటి స్థానాన్ని సంపాదించుకున్నటువంటి హృదయం కలిగినటువంటి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. సంజీవని మంత్రం తెలిసినటువంటి వారు ఈ భూమండలంలో, దయచేసి నిలబడి ఉన్నటువంటి వాళ్ళ మధ్యలో ఉన్న వాళ్ళు కూర్చోవాలి. సార్ కిక్కిరిసిపోయింది సార్, సందోహం వద్దని చెప్పాం సార్. ఇది లిమిటెడ్ ప్రోగ్రాం, 2000-3000 మందితో పెడతాం. ఎండ ఎక్కువగా ఉంది, మీరు రావద్దండి. ఒకవేళ ఎక్కువ మంది వస్తే సార్ నా